బీసీ రిజర్వేషన్ల కోసం జైల్లో పోరాటం చేస్తున్నావా తైతక్క? కేంద్రంపై పోరుకు జంతర్ మంతర్ ధర్నాకు బీసీ సంఘాలు ఆహ్వానిస్తే ఎగవెట్టి ఇప్పుడు దొంగ నాటకాల బీసీల మీద అంత ప్రేముంటే 10 ఏండ్లు ఏం చేశావు అక్క? ఓ అప్పుడు లిక్కర్ భూములను కొట్టేసి ప్లాన్లో బిజీగా ఉంటివి కదా. మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తా ఉన్నాము. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే.